ఒకప్పుడు నేను కూడా మోకాళ్ళు నడుము నొప్పులతో బాధపడేదాన్ని. కానీ ఇప్పుడు కాదు. ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. ఈ రోజు ఇలాంటి ఇన్సిడెంట్స్ అంటే చెదురుమదురుగా కొంతమంది బయటకు వచ్చి వాళ్ళ వాయిస్ ని వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ చాలా మంది కూడా ఇంకా బయటికి రానటువంటి వాళ్ళు, ఎంతో మంది నలిగిపోతున్నటువంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారని చెప్తూ ఉన్నారండి. మీరేమంటారు? దెర్ ఈజ్ విత్ కన్సెంట్ విచ్ మీన్స్ ఆ అమ్మాయి హెల్ప్లెస్ సిచ్యువేషన్, ఆ అమ్మాయికి ఎదగాలని ఉంటుంది, జీవితంలో ఆపర్చునిటీస్ కావాలని అనుకుంటుంది. ఇది యాక్సెప్ట్ చేస్తే తప్ప నాకు ఇంకొక ఆపర్చునిటీ లేదనుకుంటుంది. చాలా మంది అంటారు కూలి పని చేసుకోవచ్చు కదా, ఇంకో పని చేసుకోవచ్చు కదా అంటే, నో, నాకు ఈ పని వచ్చు, మీకు ఈ పని వచ్చు. మీరు ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నారు, క్వశ్చనింగ్ చేస్తున్నారు, మీకు అదే వచ్చు, మీకు అది ఇష్టం. మీరు అది కాకుండా మీరు వెళ్ళిపోయి కూలి పని చేసుకోండి పొలంలో అంటే యూ డోంట్ లైక్ ఇట్. సో నాకు ఇలా కూర్చొని నేను మాట్లాడతాను, నేను వేరే పని చేసుకుంటా, నాకు ఇదే ఇష్టం. సో ఇంకొకరికి డాన్స్ ఇష్టం, మ్యూజిక్ ఇష్టం, సింగింగ్ ఇష్టం, సినిమా ఇష్టం, యాక్టింగ్ ఇష్టం, ఇట్లా ఇష్టం. మనకు నచ్చిన దాంట్లో మనం ఉంటాం, వచ్చిన దాంట్లో కష్టాలు ఓకే, ఇలా చేస్తే ఇది దాటితేనే మనకు వస్తుంది అన్నప్పుడు అక్కడ యాక్సెప్టెన్సీ ఉంటుందంటే, అంటే మనసు చంపుకొని యాక్సెప్ట్ చేయడం, అక్కడ శరీరాన్ని అప్పగించడమే తప్ప అక్కడ ఏదో మనసు అప్పగించడాలు, మనసులు పనిచేసుకోవడాలు ఏమి ఉండవు అక్కడ. బట్ ఎవ్రీ టైం దాన్ని వాళ్ళకి నచ్చిన సమయంలో కావాలి అనుకున్నప్పుడే అమ్మాయి మానసికంగా చాలా క్షోభ అనుభవిస్తుంది. దాన్నే అసాల్ట్ కింద కన్సిడర్ చేస్తారు. ఏదో ఒక రోజు చూస్తారు మానసికంగా ఖచ్చితంగా హర్ట్ అవుతారు, ఒకసారి కాకపోతే ఇంకోసారి. పిల్లిని కూడా రూమ్ లో పెట్టి కొడితే పులి అయినట్లు ఆడపిల్లని కూడా ప్రతిసారి తనని బలవంతం చేస్తూ ఉంటే తనకు కూడా మానసికంగా మనసు చచ్చిపోతుంది కదా. సో చాలా డొమెస్టిక్ వైలెన్స్ కూడా చూస్తున్నాం మనం. చాలా మంది భార్యలను వాళ్ళ భార్యకి ఇష్టం లేకుండా కూడా భర్త ఆమె శరీరాన్ని అనుభవిస్తూ ఉంటే దట్ ఈస్ ఆబ్వియస్లీ అది కూడా డొమెస్టిక్ రేప్స్ కింద కన్సిడర్ చేయబడుతుంది. సో దిస్ ఈస్ ఆల్సో సేమ్, విత్ కన్సెంట్ అయినా సరే దిస్ ఈస్ ఆల్సో కన్సిడర్ యాజ్ రేప్ ఆర్ అసాల్ట్, వాట్ ఎవర్ ద థింగ్. అమ్మాయి మనసుకు ఇష్టం లేకుండా జరిగేటటువంటి ప్రతి సంఘటన అయినా సరే అది ఖచ్చితంగా తప్పు వస్తుంది. ఇక్కడ వచ్చేసి అమ్మాయిని ఇష్టపడ్డట్లు నమ్మించి, అది కూడా అప్పుడు అమ్మాయి మైనర్, 17 years. అప్పుడు పెద్ద మెచ్యూరిటీ ఉంటుంది, 25 వచ్చినా కూడా మెచ్యూరిటీలు ఏమీ ఉండని రోజుల్లో 17 years కి అమ్మాయికి ప్రపంచం అంతా నాకే తెలుసు, బై ఇండస్ట్రీలో నాకు మంచి లైఫ్ వస్తుంది, సో నేను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అవ్వచ్చు, నేను లైఫ్ లో బాగా ఎదగొచ్చు, సో జానీ మాస్టర్ లాంటి వాడితో ఉంటే నేను ఇంకా చాలా బాగుండొచ్చు, ఇలా చాలా అమ్మాయికి బోల్డ్ అన్ని ఊహలు క్రియేట్ చేస్తారు కదా. మెన్ ఇస్ దేర్ టు టెల్ లాడ్ ఆఫ్ మ్యాజిక్ వర్డ్స్ అన్నమాట. ఆ మ్యాజిక్ వర్డ్స్ ఆటోమేటిక్ గా నమ్మేస్తారు. ప్రపంచంలో మగాళ్ళు మాయమాటలు చెప్పడానికే ఉంటారు, ఆడపిల్లలు నమ్మడానికే ఉంటారు. సో మాయమాటల్లో నమ్మిండొచ్చు, మంచి లైఫ్ అనుకోవచ్చు, తర్వాత ఎక్కడికి పడితే అక్కడ అమ్మాయిని తిప్పి ఆఖరికి వాళ్ళ భార్య సమక్షంలో కూడా తనతో ఉండి తనని పెళ్లి చేసుకొని రిలీజియన్ మారమని ఆ లవ్ జిహాదీ కాన్సెప్ట్ కింద ఎలాగో ఆ అమ్మాయి బయటకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని మళ్ళీ స్టిల్ షీఈస్ గెటింగ్ హెరాస్మెంట్ అంటే ఇది ఆలోచించాల్సిన విషయమే కదా మరి.